అందరూ బాగున్నారండి. ఈరోజు నేను పంప్కిన్ కేక్ చేయబోతున్నాను. వాటికి కావాల్సినవి పంప్కిన్ సగం కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని కొంచెం బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ చేసుకునేటప్పుడు ఒక స్పూన్ షుగర్, ఒక 4 ఎలాచి వేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని వేసుకొని బాయిల్ చేసుకున్న పీసెస్ని వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ బెల్లం పౌడర్, కొంచెం పెరుగు, కొంచెం గోధుమ పిండి, కొంచెం ఉప్మా రవ్వ, ఒక కప్పు ఆయిల్, బేకింగ్ సోడా, వీటన్నిటినీ మిక్స్ చేయాలండి బౌల్లో వేసుకొని. ఒక కప్పు మిల్క్ కూడా అండి. ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి అంతా. కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. కేక్ తీసుకొని వీటికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మైదా పిండితో ఇలా చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ బ్యాటర్ మొత్తం దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. వీటికి కొంచెం గసగసాలు, కొంచెం పంప్కిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొంచెం డ్రై కోకోనట్ పౌడర్. ఇవి మొత్తం ఇలా అప్లై చేసుకొని వీటిని మైక్రోవేవ్లో 30 మినిట్స్ ఉంచాలండి. మైక్రోవేవ్లో పెట్టేయాలండి. స్పాంజ్ కేక్ అని ఆప్షన్ తీసుకొని 170 degrees 34 మినిట్స్ వెయిట్ చేయాలండి. ఆల్మోస్ట్ కేక్ రెడీ అయిపోయిందండి. ప్లేట్లో వేసి చూపిస్తాను నేను ఒకసారి కట్ చేసి. ఎంతో రుచికరమైన పంప్కిన్ కేక్ రెడీ అండి. పిల్లలు ఈవినింగ్ ఇంటికి రాగానే స్నాక్స్లా చేసేయండి, చాలా బాగుంటుంది. పంప్కిన్ కేక్ రెడీ. ఇలా స్మాల్ పీసెస్ కట్ చేసుకొని బౌల్ వేసుకొని తినడమేనండి. పిల్లలకి ఇచ్చేసేయండి. ఇలా చాలా హెల్తీ అండి పంప్కిన్ కేక్.